వ్రతం ఒక బావి మేలు. ఆ కొడుకు చెయ్యడు అని కొడుకులలో కొడుకుగా ఓ నుయ్యి తవ్విస్తాడు డబ్బున్నవాడు. ఓ నుయ్యి తవ్వించారనుకోండి, తవ్విస్తే ఏమవుతుంది? ఎవరికో దాహం వేస్తుంది, కసి నీళ్ళు తాగుతాడు. ఈ జీవుడు ఎక్కడ ఉంటాడు? కానీ ఒక దాహంతో ఉన్నవాడు నీళ్లు తాగడానికి నుయ్యి తవ్వించినటువంటి నుయ్యి దాహంతో ఉన్నవాడికి నీళ్ళు ఇస్తూనే ఉంటుంది. అలాగా ఆ నీళ్లు తాగినప్పుడల్లా జీవుడు ఖాతాలో పుణ్యం పడుతుంది. ఎప్పుడో మహాత్ముడు తాగుతాడు, వీడు ధర్మపడతాడు కాదు. ఆ నూతిలో నీళ్లు తీసి బిందెలో పోసుకొని పట్టుకెళ్ళి అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తాడు. వీడికి ఆ పుణ్యం తీసుకెళ్ళి వేస్తాడు. కాబట్టి కొడుకు మరిచిపోతాడేమో, తవ్వించిన నుయ్యి మాత్రం పుణ్యం ఇస్తూనే ఉంటుంది అలా కొడుకుతో సమానంగా. అటువంటి 100 బావులు అటువంటి 100 నూతులు తవ్వించడం కన్నా ఒక బావి తవ్వించడం పుణ్యం ఎక్కువ. నూతికి ఒక పరిమితి ఉంటుంది, చాద వెయ్యాలి, తోడాలి, కొంత బలం ఉండాలి. బావికి ఏమిటో తెలుసా అండి? నడబావి అంటారు. నడుచుకుంటూ మీరు మెట్లు దిగి లోపలికి వెళ్ళిపోయి నీళ్లు పట్టుకుని మళ్ళీ మెట్లు ఎక్కి పైకి వచ్చేయచ్చు. కాబట్టి బావి మరింత సౌకర్యం. పైగా నుయ్యి ఎండిపోయింది అనుకోండి, లోపలికి వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళని తెచ్చుకోవాలి. ఒక బావి ఎండిపోయింది అనుకోండి, నలుగురు కలిసి వెళ్ళి వాళ్ళే శుభ్రం చేసుకుని మట్టి తీసేసి మళ్ళీ నీళ్ళు చెట్టు చేసుకోవచ్చు. కాబట్టి నుతల పూరి తంబులకు నూతులు 100 కంటే సుమృత వ్రతం ఒక బావి మేలు. ఆ బావులు 100 కంటే ఒక్క సత్క్రతువది మేలు. అటువంటి బావులు 100 తవ్వించడం కన్నా ఒక్క సత్కృతం, అది రేపు జరగబోతుంది కుంభాభిషేకం. అలాంటి కుంభాభిషేకంలో పాల్గొనడం, అది యాగశాల చుట్టూ ప్రదక్షిణం చేయడం, అలాంటివి చాలా గొప్ప. ఒక సత్కృతువు మేలు. తత్కృతశతంబుల కంటే సుతుడు మేలు. అటువంటి క్రతువులు 100 చేయడం కన్నా ఒక్క కొడుకుంటే చాలు. తత్కృతశతంబుల కంటే సుతుండు మేలు, తత్సుతశతంబుల కంటే ఒక సుమృతవాక్యము మేలు చూడగలను. అటువంటి కొడుకులు 100 ఉండడం కన్నా ఒక్క సత్యం మాట్లాడడం గొప్పది. రాజా, ఇప్పటికైనా నిజం చెప్పు.